ఎస్ నిన్ను ముఖ్యమంత్రి స్థానం నుంచి కిందకి దింపారు, అది ఎస్ గుర్తుపెట్టుకో. ఎస్ డిస్కస్ చేద్దాం సార్. రామకృష్ణ గారు, ఏంటి అసలుకి ఆ, మనం చూసాం ఎందుకంటే అధికారంలోకి వచ్చి రాష్ట్రంలో ప్రస్తుతం పాలనకు సంబంధించినటువంటి అంశాలు ఒకవైపు జరుగుతుంటే, ఇంకొక వైపు అప్పుడే ఢిల్లీకి వెళ్ళి ఆందోళన జరిపేటువంటి కార్యక్రమాలు కూడా చూస్తున్నాం. ఎందుకంటే ఓకే, ఏ కొత్త ప్రభుత్వం వచ్చినా కొంత సమయం ఇవ్వడం, లేకపోతే ఏదైనా ఇష్యూస్ ఉంటే ప్రస్తావించడం జరుగుతుంటుంది. కానీ అప్పుడే రాష్ట్రపతి పాలన పెట్టేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేయడం, లేదా ఢిల్లీకి వెళ్ళి అక్కడ అందరికీ తెలియజేసి వాళ్ళందరి యొక్క మద్దతు నేను కూడగడతానని చెప్పి చేసినటువంటి విన్యాసాన్ని కూడా ఎట్లా చూస్తారు మీరు? సార్, శ్రీహరి గారు గుడ్ ఈవినింగ్ అండి. మీకు ప్యానెల్ పెద్దలకి అట్లాగే ఏబిఎన్ ప్రేక్షకులకి. సరే, జగన్మోహన్ రెడ్డి గారు ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు ఏ పరిస్థితికి వచ్చారంటే, సింగిల్ గా వస్తాం, మాకు ఎవరితో పని లేదనే పరిస్థితి నుంచి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నాకు ఎందుకు అండగా నిలబడట్లేదు, నేను మాట్లాడేదానికి కాంగ్రెస్ పార్టీ ఎందుకు సపోర్ట్ చేయట్లేదు అనే పరిస్థితికి వచ్చారు. అంటే చాలా ఎంతూజియాస్టిక్ గా కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ కోరుకుంటూనే వారి ప్రవర్తన ఎలా ఉందంటే, సార్ అఖిలేష్ యాదవ్ గారిని సపోర్ట్ కోరుకునేటప్పుడు మిథున్ రెడ్డి గారు, అంటే లోక్సభలో వాళ్ళ పార్టీ లీడరు మిథున్ రెడ్డి గారు లెటర్ హెడ్ మీద రిక్వెస్ట్ లెటర్ రాసి స్వయంగా అఖిలేష్ యాదవ్ గారికి ఆ లెటర్ ని అందజేసి వారిని రమ్మని ఆహ్వానించి, అట్ ది సేమ్ టైం ఇక్కడి నుంచి వైసీపీ అధినేత సమాజ్వాదీ పార్టీ అధినేతకు ఫోన్ చేసి రిక్వెస్ట్ చేస్తే వచ్చిన సందర్భం. సరే, కాంగ్రెస్ పార్టీ రావాలి, కాంగ్రెస్ పార్టీ పార్టిసిపేట్ చేయాలి అన్నప్పుడు మీరు ఏ రకంగా ఎవరితో రెసిప్రోకేట్ చేశారు, ఎవరిని కలిసి మీరు మీ యొక్క ఇబ్బందులు ఆయన మీడియాతో మాట్లాడుతూ కూడా నేను అన్ని పార్టీల వాళ్ళని, భారతీయ జనతా పార్టీని, కాంగ్రెస్ ని, అందరినీ కూడా ఆహ్వానించాను. సరే, వాళ్ళు రాకపోవడానికి అక్కడ రేవంత్ రెడ్డితో చంద్రబాబు నాయుడు గారికి సంబంధాలు ఉన్నాయి, అందువల్లే ఇక్కడ రాలేదని అంటే షర్మిల గారు కూడా రియాక్ట్ అయ్యారు. నువ్వు ధర్నా చేస్తే నేను ఎందుకు రావాలి, ఎన్ని అంశాల్లో చేశారు, గత 5 ఏళ్ళు ఎవరితో అంటగారనేటువంటిది కూడా ఒక ట్వీట్ ఇచ్చారు. సో నిజంగా మిమ్మల్ని ఆహ్వానించారా రమ్మని? అదే సార్, మద్దతు మీరు పిలిచినప్పుడు ఇప్పుడు వారు సమాధానం చెప్పాలి. అఖిలేష్ యాదవ్ గారి దగ్గరికి ఈ రకమైన రాయబారం జరిగింది, నేను క్లియర్ గా చెప్తున్నా. కాంగ్రెస్ పార్టీతో మీరు ఎవరిని పంపించి మీరు ఏ రకంగా గౌరవంగా వారిని, అంటే వెళ్ళి పిలవంగానే కన్విన్స్ అవ్వాలి కదా, విషయాలు వివరించి చెప్పి మీరు ఎవరిని ఆహ్వానించారు, ఎవరిని పంపించారు, అక్కడికి ఎవరితో మాట్లాడారు అనేది కూడా బయటకు వచ్చి చెప్తే ప్రజలు అర్థం చేసుకునే పరిస్థితి. సరే, ఇది పక్కన పెడితే ఆ తర్వాత రోజే, ధర్నా తర్వాత రోజే విజయసాయి రెడ్డి గారు రాజ్యసభలో మాట్లాడతారు. ఏమని? మాకు కాంగ్రెస్ పార్టీ ఎంత దూరమో భారతీయ జనతా పార్టీ అంతే దూరం. ఎన్డీఏలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఏదో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇక్కడ చేస్తోందంతా ఎన్డీఏ చేస్తా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంటావు. ఎన్డీఏ అంత హింస చేస్తా ఉంది, ఎన్డీఏ అంత దుర్మార్గాలు చేస్తూ ఉంది అంటూనే అదే భారతీయ జనతా పార్టీతో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మాకిద్దరు సమాన దూరమే అంటారు. మొన్న ఆయన విజయసాయి రెడ్డి గారు మీరు కనుక రాజ్యసభలో మాట్లాడింది కానీ చూస్తే పాపం ఎంత అవస్థ పడ్డారు, ఎంత ఇబ్బంది పడ్డారు. చూసాం అక్కడ సీట్ లో ఉన్న చైర్మన్ గారు కొన్ని అంశాలను అడిగితే కూడా ఇస్తారా ఆధారాలు, సభను తప్పుదా పట్టించని చెప్పి డైరెక్ట్ గా అడిగినటువంటిది కూడా చూసాం. కాదు సార్, నరేంద్ర మోడీ గారినో లేకపోతే అమిత్ షానో లేకపోతే ఎన్డీఏ గవర్నమెంట్ నో ప్రశ్నించాల్సింది పోయి అప్పటికి జయరాం రమేష్ గారిని క్వశ్చన్ చేయడం అనేది ఆయన స్పీచ్ లో మనం చూసినప్పుడు దాన్ని ఎంత కష్టంగా ఆ స్పీచ్ ని నడిపించుకెళ్లారో అనేది కూడా మనకు అక్కడ అర్థం అవుతా ఉంది. సార్, మీరు ఒకటి గమనించండి, రాజకీయ ప్రస్థానంలో 2017లో రాష్ట్రానికి సంబంధించిన అంశం, రఘువీరారెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నారు. ఇండియా బ్లాక్ కి సంబంధించి, ఆనాడు యూపీఏ ఇండియా బ్లాక్ కి సంబంధించి దాదాపుగా 14 పార్టీల నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చారు. ఎవరు? ఇదే అఖిలేష్ యాదవ్ గారు, శరద్ యాదవ్ గారు, డిఎంకే నాయకులు, కమ్యూనిస్టులు అందరూ వచ్చి ప్రత్యేక హోదా కోసం మన విభజన